ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే విధంగా ఉండటంతో తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు టి రవీందర్రావు, సోమ భరత్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్రావు ఈ పేరిట ప్రకటన అయితే విడుదల చేశారు. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ కవిత పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకులను, నేతలను అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అదంతా కూడా పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అయితే ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్రావు ప్రకటన అయితే విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కవిత ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం, పార్టీ నాయకుల పైన కూడా అనేక ఆరోపణలు చేయడం పట్ల కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొద్దిసేపు క్రితమే జనరల్ సెక్రటరీ తక్కలపల్లి రవీందర్రావుతో పాటు సోమ భరత్ లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి అనేక రకాల ఆరోపణలు చేయడం పట్ల తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా చెప్పారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఈ విధమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. అనేక సందర్భాల్లో కూడా చూస్తుంది పార్టీ పార్టీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముందస్తు చెప్పకుండానే కనీసం పార్టీకి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో వేచి చూసింది. అయినప్పటికీ కూడా ఆమెలో మార్పు రాకపోవడం పట్ల ఇవాళ వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంచెంసేపు క్రితమే చెప్పారు. నిన్న ఎమ్మెల్సీ కవిత ప్రధానంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పైన చేసిన ఆరోపణలు కావచ్చు, పార్టీకి ఇవి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇవాళ తెలంగాణ అంతా కూడా ఆధారపడింది. అదే ఒక జీవనాడి. అలాంటి ప్రాజెక్టు పైన ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా పండుగ చేసుకునే విధంగా నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్మిస్తే అలాంటి కాళేశ్వరం పైన ఒక రాజకీయ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించిన తీరుకు దానికి అసెంబ్లీలో నిన్న కమిషన్ వేశారు. కమిషన్ సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి దానిపైన మాట్లాడకుండా మళ్ళీ పార్టీ నాయకుల పైన కూడా మాట్లాడిన మాటల పట్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంచెం అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. అందరూ కూడా ఇది మంచి నిర్ణయమే, ఖచ్చితంగా ఎంతటి వారైనా దీనికి అర్హులే, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్షకు అర్హులే అన్నట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించిన పరిస్థితి. యావత్తు
తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విషయంపై చాలా మంది కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం అంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ ఏదైతే కవిత ఆరోపణ కావచ్చు, కవితకు సంబంధించిన వ్యవహారం సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి దృష్టి పెట్టింది. ఆ దృష్టిలో భాగంగానే నిన్న చేసిన ఆరోపణలతో పాటు మొన్న మాట్లాడిన మాటలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి, పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు మన ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.